బీజేపీ ఎంపీ అరవింద్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. దానికి ఒక గైడ్ లైన్స్ ఉంటాయి. జిల్లాలో అందరూ కన్వీనియంట్గా ఉండాలి. లొకేషన్ నయా పైసా వనికిరాడు, కానీ ప్రజలకి పోకడలు మాత్రం తక్కువేం లేవు. నాకు డౌట్ ఏజ్ ఎంత ఉంటుందో, 75 దాకా ఉన్నదా? మెదడు జారింది, మోకాళ్ళకు జారింది. ఈ ప్రెస్ మీట్ అయినాక అరికాళ్ళకు జారుతుంది. ఇప్పుడన్నా మర్యాద ఉండాలి కదా. ఓ చేతులు కలపడట, ఏంటంటే అంటే దుమ్ము దూలెడతాడట కార్యకర్తలు. కొంచెం మా ప్రజలకు మేలు జరిగేటట్టు గట్టిగా రాయండి బ్రదర్. చెటాకు మెదడు ఉన్నాడు ఎవడైనా ప్రపంచంలో మోడీతోటి మంచిగా ఉంటాడు. ట్రంప్ పుట్టినే మంచిగా ఉంటున్నారు. రేవంత్ రెడ్డి లెక్కన ఇప్పుడు ఇట్లా కూర్చుంటాం పోతే మోదీ వెనకకొచ్చి కుర్చీ తాగుతున్నాడు, కుర్చీ కూర్చోబెడుతున్నాడు ట్రంప్. ఈ రేవంత్ రెడ్డి కలిగితే ఏమవుతుంది? రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తా అంటే ఆహ్వానిస్తాం. కిషన్ రెడ్డి అమాయకుడు పాపం, పెద్ద కిషన్ అన్న ఇవన్నీ చేస్తాడా? ఆయన పైన ఆయన చేసుకుంటూ పోయేటాడు. ఈయన చేతగాక, ఈయన చేసిన వాగ్దానాలు నిలబెట్టుకోలేక ఇక ఈ రాష్ట్రంలో అడ్మినిస్ట్రేటివ్ వ్యాక్యూమ్ ఉన్నది. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు దానికే నిదర్శనం. ఆ సౌత్లో కూడా కాంగ్రెస్ వాళ్ళు బలపరిచిర్రా క్యాండిడేట్ని. ఇప్పుడు అది ఒకటి గెలిచింది కదా టీచర్స్, అది ఆడ బీజేపీ బలంగా లేదు కాబట్టి వేసిన ఓటు. ఆడ బీజేపీ బలపడ్డ రోజు అది కూడా ఏరాడ. అయితే మెల్లగా అంటే మా జాగా వేరు, మా కథ వేరు, నిజామాబాద్ కథ వేరు. అకౌంటింగ్లు తీయంగానే కట్టలు తీయంగానే నిజామాబాద్లో మెజారిటీ అని మా క్యాండిడేట్ మా అంజిరెడ్డి గారు చెప్పారు, కొమరయ్య గారు చెప్పారు. హైయెస్ట్ నిజామాబాద్కి వెళ్ళి వస్తుంది మెజారిటీ. నా జాగాలకు వెళ్ళి ఇద్దరు క్యాండిడేట్లకు చెప్పిన 51% ఓటు వస్తుందన్న, 49 రాదు. 50కి ఒక ఓటకి ఎక్కనే వస్తుందని చెప్పేసిన ముందే. మేము అసెంబ్లీలో పర్ఫామ్ చేసినాము, మేము కార్పొరేషన్ ఎన్నికల్లో పర్ఫామ్ చేసినాము, లోకల్ బాడీకి వెళ్ళి పార్లమెంట్ దాకా పర్ఫామ్